డాక్టర్ జాస్మిన్, మెడికేర్ జనరల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, చిన్నపిల్లల వైద్య నిపుణులు. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్, రెయినీ సీజన్ కాబట్టి చాలా వాటర్ స్టాగ్నెంట్గా ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా పిల్లల్లో ఎక్కువ అవుతున్నాయి. సో వైరల్ ఫీవర్స్ రాకుండా బేసిక్ ప్రికాషన్స్ పిల్లల్లో ఏమేమి తీసుకోవాలి, జాగ్రత్తలు అవి తెలుసుకుందాము. సో పిల్లల్లో ఈ మాన్సూన్ సీజన్లో మాస్క్, కాఫ్, కోల్డ్ అండ్ వైరల్ హై గ్రేడ్ ఫీవర్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఒకసారి హై గ్రేడ్ ఫీవర్స్లో సీజర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలామందికి తెలియదు కూడా హై గ్రేడ్లో వస్తాయని చెప్పి. సో కామన్గా బేసిక్ పారాసిటమాల్ అనేది ఎప్పుడు కూడా లో గ్రేడ్ ఫీవర్ ఉన్నా కూడా పారాసిటమాల్ లేకపోయినా కూడా స్పంజింగ్ అనేది చేసేసేయాలి హై ఫీవర్ లేకుండా. సో అండ్ కాఫ్, కోల్డ్కి మాస్క్ ధరించడము అండ్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము, మస్కిటో రెపెలెంట్స్ వాడడము. మస్కిటోస్ ఎక్కువ ఉండడం వల్ల డెంగ్యూ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మస్కిటో రెపెలెంట్స్ లేదా నెట్స్ యూజ్ చేయడము ఇలాంటివి సేఫ్. పిల్లలకి బయట తీసుకెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్, క్యాప్ వేసుకోవడము, మాస్క్ వేసుకోవడము ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి వైరల్ ఉన్నప్పుడు బేసిక్గా హోమ్ కుక్డ్ ఫుడ్ ఇవ్వడము, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కామన్గా ఫ్లూ సీజన్కి ముందు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మనకి ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వేసుకుంటే బేసిక్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా అంత సివియరిటీ అనేది అంత ఎక్కువ ఉండదు. సో ఇన్ఫెక్షన్స్ అంత సివియర్గా ఉండకుండా బేసిక్ ఓపీడీ మెడికేషన్స్తోనే మేనేజ్ చేయొచ్చు. అంత సివియర్గా అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యి ఆక్సిజన్ వరకు వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ మన హాస్పిటల్లో ఇప్పుడు ఈ సీజన్లో డెంగ్యూ కేసెస్, ఈ కాఫ్, కోల్డ్ ఇలాంటి కేసెస్ అనేది ఎక్కువ చూస్తున్నాము. అండ్ బేసిక్ మన హాస్పిటల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ అండ్ డెంగ్యూకి సరిపడా ట్రీట్మెంట్ కానీ, ఫ్లూయిడ్స్, కంటిన్యూస్ మానిటరింగ్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ సో పిల్లలకి ఎప్పుడు కూడా హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు చాలామంది మెడికల్ షాప్లో మందులు తీసుకొని వాడేసేయడము, అది చాలా ముదిరిన తర్వాత అంటే ఒక 3-4 డేస్ వరకు చాలా అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిన తర్వాత తీసుకొని రావడము, ఆర్ఎంపీస్ దగ్గర చూపించడము ఇలా ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. సో పిల్లల విషయంలో అలా మెడిసిన్స్ తెలియకుండా వాడడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకి డోస్ ఎక్కువైనా అవ్వచ్చు లేదా తక్కువైనా అవ్వచ్చు, దానివల్ల పిల్లలకి చాలా ఇబ్బంది అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా ఫీవర్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చిన్నపిల్లల డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అండ్ బేసిక్ హైజీన్ అనేది ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ ఇవ్వడము, ఫ్రూట్స్ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడము. సో ఇలాంటివి చేస్తే బేసిక్గా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన కంటిన్యూగా పిల్లలకి కావాల్సిన హై గ్రేడ్ ఫీవర్స్లో మానిటరింగ్ అంటే మానిటర్ కానీ, ఆక్సిజన్ శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అవసరమైన పిల్లలకి ఇలా హై గ్రేడ్ ఫీవర్స్ కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా కూడా మన హాస్పిటల్, మెడికేర్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ ఇషార్. నేను జనరల్ ఫిజిషియన్, మెడికేర్ హాస్పిటల్, రంగబాబు సర్కిల్, పలమనేరు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల చాలామందికి ఈ కాఫ్, కోల్డ్ దానివల్ల వైరల్ ఫీవర్స్ రావడము, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువ చేరడం వల్ల ఈ డెంగ్యూ దోమల వల్ల డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇంకా టైఫాయిడ్ ఫీవర్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మీరు చర్యలు అంటే కొంచెం కేర్ఫుల్, కాన్షియస్గా ఉండాలని, దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకోవాలని, ఇన్కేస్ ఫీవర్ ఏమన్నా వస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా బయట మెడిసిన్ తీసుకొని దానివల్ల ఫీవర్ తగ్గకుండా బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి సో ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గిపోయి అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం వల్ల వాళ్ళు ఇంకా దానికి తగ్గట్లు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దానివల్ల వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో మీరు ఫీవర్ చూడండి, 1 డే 2 డే వస్తే ఎక్కువ ఫీవర్ వస్తూ ఉందంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గట్లు వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్ కేసు అవసరం ఉంటే బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకుంటారు. బ్లడ్ టెస్ట్ చేసుకొని కౌంట్స్ ఏమైనా తక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఐవి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. ఐవి స్టార్ట్ చేయడం వల్ల సో ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ పీరియడ్ అనేది కూడా తొందరగా తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బయట ట్రీట్మెంట్ తీసేసుకుంటున్నారు.
డాక్టర్ని కన్సల్ట్ అవ్వట్లేదు. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది తొందరగా బాడీలో స్ప్రెడ్ అయిపోతూ ఉంది. డెంగ్యూ అనేది చాలా కాంప్లికేటెడ్ అది. సో మనం దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే బాడీలో స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఫీవర్ ఎక్కువ వస్తూ ఉందంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మన హాస్పిటల్లో ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంది. ఇంకా మన దగ్గర డే కేర్ కూడా ఉంది. డెంగ్యూ కేసెస్కి చూస్తాము, టైఫాయిడ్ కేసెస్ చూస్తాము, వైరల్ ఫీవర్ కేసెస్ చూస్తాము. దాంతోపాటు మన దగ్గర ట్రైన్ స్టాఫ్ ఉన్నారు, కంటిన్యూ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫీవర్స్ వస్తుంటే కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా చేస్తాము. సో ఇలా సదుపాయం మా హాస్పిటల్లో ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.